హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి రాజధాని విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుందండి, గుడివాడ కృష్ణా జిల్లాలో. ఈరోజు లెర్నింగ్ పర్పస్లో మీకు మొత్తంగా 3 వెహికల్స్ని అయితే తీసుకొచ్చాను. 2 వ్యాగనర్లు, ఒక శాంట్రో తీసుకొచ్చాను అనమాట. 3 వెహికల్స్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. లెర్నింగ్ పర్పస్ కానీ ఫ్యామిలీ పర్పస్లో కానీ వెహికల్ యూజ్ చేసుకునే వాళ్ళకి మంచి క్వాలిటీ వెహికల్స్ అని అయితే నేను వీటిని కోడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి వెహికల్స్ని చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రైట్ రౌండ్లో వెహికల్ని ప్రతి ఒక్కదాన్ని క్లారిటీగా చూడండి. మీకు మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ప్లస్లు ఏమి ఉన్నాయి, మైనస్లు ఏమి ఉన్నాయి అనేవి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోని పూర్తి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. మీరు చివరి వరకు చూడకుండా మాకైతే కాల్ చేస్తారు, దానివల్ల మాకు టైం వేస్ట్ అనమాట. వీడియోని చివరి వరకు చూడండి, మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మొత్తం 3 వెహికల్స్ని క్లారిటీగా ఒకసారి మీరు చూడండి. వీటికంటే ముందు ఒకసారి మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే చాలామంది మన లేటెస్ట్ అప్డేట్లను అయితే మిస్ అయిపోతున్నారు. మిస్ అయిపోవడం వల్ల ఓల్డ్ వెహికల్స్ చూసి కాల్స్ చేస్తున్నారు అనమాట. అలా కాకుండా ఉండాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కార్ కానీ బైక్ కానీ కావాలనుకున్న ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఇక మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము. ఇది వచ్చేప్పటికి వ్యాగనర్ అనమాట. 2007 మోడల్లో 2027 వరకు లైఫ్ అయితే ఉంది. వ్యాగనర్ మొత్తం మీరు చూసుకోవచ్చు. వ్యాగనర్ కానీ శాంట్రో కానీ చాలా మార్కెట్లో చాలా డిమాండ్ అయితే ఉంది. వెహికల్ మీరు చూసుకోవచ్చు. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి పెట్రోల్, నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. 2027 వరకు లైఫ్ అయితే ఉంది. వెహికల్ మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇంజిన్ కానీ ఏసీ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. వెహికల్ ప్రైస్ అంటారా, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేప్పటికి 99,000 అనమాట. వెహికల్ 1,23,000 తిరిగిందండి. మొత్తం ఏసీ కానీ అవుట్లుక్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేప్పటికి 99,000 అనమాట. అండ్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది అనమాట. ఇందులో ఏ వెహికల్ తీసుకున్నా కస్టమర్ వెహికల్స్ కాబట్టి 5,000 అనేది ఆఫీస్ కమిషన్ అయితే ఛార్జ్ చేస్తాము. వెహికల్ ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి మిత్రులారా. మొత్తం టైర్స్ కూడా బాగున్నాయండి. ఇంటీరియర్ కూడా అంతా చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కానీ సీట్ కవర్స్ కానీ వెహికల్ పార్ట్స్ ఏమైనా చేంజ్ అయినా చూద్దాము. ఇది ఫ్రంట్ డోర్ అనమాట. ఈ ఫ్రంట్ డోర్ ఎక్కడ చేంజ్ కాలేదు, ఒరిజినల్ డోర్ అండి. ఫ్రంట్ డోర్ వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ డోర్ కూడా చూద్దాము. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అనమాట. ఇది ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ కట్టుకొని నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోండి. కస్టమర్ అయితే డైరెక్ట్గా తంబ్ అయితే వేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా నేమ్ ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది కస్టమర్ పేరు మీద ఉంది కాబట్టి మ్యాండేటరీ అనమాట. నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేయించుకోవాలి. అని చూడొచ్చు. డిక్కీ స్పేస్ ఈ విధంగా ఉంది. బ్యాక్ డిక్కీ అయితే మారలేదండి. ఒరిజినల్ లెడ్తో అయితే వెహికల్ అయితే డిక్కీ అయితే ఉంది. అంత పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మీకు ఈ డోర్ కూడా చూపిస్తాను రండి. ఈ సైడ్ డోర్ కూడా చేంజ్ కాలేదు, అంత ఒరిజినల్గా ఉంది. అండ్ ఫ్రంట్ డోర్ అంటే ఏ డోర్ ఏ పార్ట్ చేంజ్ కాలేదండి, అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఒకసారి బానెట్ కూడా తీసి చూపిస్తాను చూడండి. బానెట్ కూడా చేంజ్ కాలేదండి. మొత్తం బండికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పార్ట్ ఒరిజినల్ పార్ట్ అనమాట. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి గేజ్ తీసి చూపిస్తాను. స్టార్ట్ చేసినప్పుడు లైట్గా ఫ్యాన్ బెల్ట్ సౌండ్ వస్తుందండి, తర్వాత అయితే పోతుంది. అంతా బాగానే ఉంది. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అనమాట. కొత్త బ్యాటరీ వేసారు కస్టమర్ అయితే. సరే గేజ్ కూడా తీస్తున్నాను, మీరు చూడొచ్చు. ఎటువంటి గ్యాస్ కానీ స్మోక్ బయటికి రావడం కానీ అట్లాంటిది ఏం లేదు. అంత పర్ఫెక్ట్గా ఉంది. సరే ఇంజిన్ రేస్ చేస్తాను చూడండి. వెహికల్ అయితే ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందండి. ఇంజిన్ కానీ ఏసీ కానీ టెస్ట్ డ్రైవ్ అయితే చేసాము. అండ్ వచ్చేప్పటికి నెక్స్ట్ వెహికల్లోకి వెళ్ళిపోతాము. ఇది 99,000 అండి ఫైనల్ ప్రైస్ అండి. అండ్ శాంట్రో వెహికల్ తీసుకొచ్చాను 95,000. 2027 వరకు లైఫ్ అయితే ఉంది. ఇది నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఫ్రెష్గా ఇన్సూరెన్స్ కూడా కట్టారు. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ అయితే వెహికల్కి అయితే వస్తాయి. మొత్తం 4 పవర్ విండోస్ అయితే వస్తాయి అనమాట. వెహికల్కి వచ్చేప్పటికి మంచి క్వాలిటీ వెహికల్. ఎక్కడ వెహికల్కి అయితే రెస్ట్ రావడం అలాంటిది ఏది లేదు. డోర్స్ కూడా ఒరిజినల్ లెడ్స్తో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను.
ఇవి నేమ్ ట్రాన్స్ఫర్లో అయిపోయే వెహికల్స్ అనమాట అండి. దాని సపరేట్గా ఉంటుంది. రీడింగ్ వచ్చేప్పటికి 80,000 తిరిగిందండి. ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే క్రాక్ ఇచ్చింది. దీనికి కానీ ఆఫీస్ కమిషన్ అయితే 5,000 అయితే ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పవర్ విండోస్ కూడా పనిచేస్తున్నాయి. 95,000 వెహికల్ ప్రైస్ వచ్చేప్పటికి. నెగోషియేషన్ లేదు, ఫైనల్ ప్రైస్లో అనమాట. ఇది వచ్చేప్పటికి ఇంజిన్ సెక్షన్ అండి. ఇంజిన్ సెక్షన్ కూడా చాలా నీట్గా ఉన్నదనమాట. గ్యాస్ ఏమైనా వస్తుందేమో చూసుకోవచ్చు. గ్యాస్ అయితే ఎక్కడ రావడం లేదండి, స్మోక్ కానీ గ్యాస్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ బానెట్ కూడా చేంజ్ కాలేదండి, చాలా నీట్గా ఉంది ఇంజిన్ సెక్షన్ వచ్చేపాటికి. అండ్ వచ్చేపాటికి డోర్స్ కూడా చూద్దాము. ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు, ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు. ఈ రెండు డోర్లు అంటే బండికి వచ్చిన ప్రతి ఒక్క పార్ట్ ఒరిజినల్ పార్ట్తో ఉంది, ఏ పార్ట్ చేంజ్ కాలేదండి. 80,000 వెహికల్ రీడింగ్ అయితే తిరిగింది. ఈ పిల్లర్స్ కొన్నటువంటి రెస్ట్ కూడా ఎక్కడా లేదు. అండ్ ఒరిజినల్ అనమాట, చాలా ఒరిజినల్గా ఉంది. దగ్గరికి వచ్చి మీరు చూడొచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉందండి. డిక్కీ బూట్ స్పేస్ ఈ విధంగా వస్తుంది. లగేజ్ అవన్నీ క్యారీ చేయొచ్చు అనమాట. 95,000 వెహికల్ ప్రైస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకొక వ్యాగనర్ తీసుకొచ్చాను, లెర్నింగ్ పర్పస్ అండి. వెహికల్ చూసుకోవచ్చు, వైట్ కలర్ వ్యాగనర్ అనమాట. 2026 అంటే 2006 ఏప్రిల్ వరకు లైఫ్ ఉంది. నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది వెహికల్, మీరు చూసుకోవచ్చు. వెహికల్ వచ్చేపాటికి 79,000. ఆ వెహికల్స్ 2 వెహికల్స్తో కంపేర్ చేస్తే ఈ వెహికల్ తక్కువ ప్రైస్ అనమాట. 79,000కి వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇది కూడా ఇంజిన్ కానీ ఏసీ కానీ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. విత్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది అనమాట. మొత్తం ఒకసారి ఇంజిన్ కూడా మీరు చూసుకోండి. ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డోర్స్ కానీ డాష్ బోర్డ్ కానీ మొత్తం అంతా చూడండి. ఇవి లెర్నింగ్ పర్పస్ అండి, ఫ్యామిలీ పర్పస్. స్మాల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి వెహికల్స్ అయితే బాగా సెట్ అవుతాయి. వెహికల్ రీడింగ్ అయితే 1,33,000 తిరిగిందండి. సరే, ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజిన్ బీటింగ్ అయితే స్మూత్ బీటింగ్ ఉంది. ఇంజిన్ మొత్తం అంతా వర్కింగ్లో ఉంది. సరే, బాడీ కూడా తీసి చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంజిన్ సెక్షన్ అనమాట. ఫ్రంట్ బ్యాండ్ వచ్చేపాటికి చేంజ్ కాలేదు. ఒకసారి గేజ్ కూడా తీసాను, ఏమైనా గ్యాస్ ఏమైనా వస్తుందో చూసుకోవచ్చు. గ్యాస్ రావడము, ఆయిల్ లీక్ రావడం అలాంటిది 3 వెహికల్స్లో ఏ వెహికల్కి లేదండి. 3 వెహికల్స్ ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ కూడా చేంజ్ కాలేదు. అండ్ ఇంజిన్ బ్యాటరీ కానీ ఇంజిన్ కానీ ఏసీ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన డోర్స్ అవి ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. చూడొచ్చు, ఈ ఫ్రంట్ 2 డోర్లు చేంజ్ కాలేదండి, ఒరిజినల్ లెడ్స్తో అయితే ఉన్నాయి, ఒరిజినల్ డోర్స్ అనమాట. అండ్ బ్యాక్ డిక్కీ చూపిస్తాను. బ్యాక్ డిక్కీ చూసుకోవచ్చు, చాలా స్పేషియస్ ఉంటుంది అనమాట. వ్యాగనర్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్యాక్ డోర్స్ వచ్చే సీట్స్ వచ్చేపాటికి మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు, కింద దాకా మొత్తం వెళ్ళిపోతాయి. ఆ ఫ్రంట్ సీట్స్ని కొద్దిగా జరుపుకుంటే చూపిస్తాను మీకు. మొత్తం ఈ విధంగా ఫోల్డ్ అయిపోతాయండి, ఫోల్డ్ అయిపోతాయి. మీరు లాంగ్ లగేజ్ ఏదన్నా, పెద్ద లగేజ్ ఏదన్నా క్యారీ చేయాలన్నా వ్యాగనర్లో బాగా సెట్ అవుతుంది. ఈ సీట్స్ అలాగా బెండ్ అయిపోతాయి అన్నమాట. పెద్ద లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. 79,000కి ఈ వెహికల్ అయితే, ఈ చాయిస్ అయితే ఉన్నటువంటి వెహికల్ అయితే తీసుకొచ్చాను. అండ్ బ్యాక్ డిక్కీ కూడా మారలేదండి, అంత పర్ఫెక్ట్గానే ఉంది. అండ్ ఇది రెస్ట్ కాదు, రెస్ట్ అయితే ఏం లేదండి, జస్ట్ ఏదో మొక్క ఏదో పెట్టినట్టున్నారు, క్లీన్ చేయలేదు, కానీ నో ప్రాబ్లం, రెస్ట్ అయితే ఏం లేదు. వ్యాగనర్ ఎల్ఎక్సే. అండ్ బ్యాక్స్ ఈ డోర్లు కూడా చూసుకోవచ్చు మీరు. ఈ డోర్ కూడా చేంజ్ కాలేదండి, ఒరిజినల్ డోర్. అన్ని పార్ట్లకి అన్ని డోర్లు ఒరిజినల్గా ఉన్నాయి. 79,000, 95,000, 95,000 ఫైనల్ ప్రైస్లు. ఆఫీస్ కమిషన్ ఒకదానికి 5,000 ఉంటుంది. లేట్ చేయకుండా పైన కనబడుతుందండి, మా నెంబర్స్కి కాల్ చేయండి. గుడివాడ కృష్ణా జిల్లా మన ఆఫీస్ అడ్రస్లో వెహికల్స్ అయితే ఉంటాయి. ఇలాంటి మోర్ వెహికల్స్ అయితే
మన ఆఫీస్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే 2 వీలర్స్ కానీ కార్స్ కానీ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మోర్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరలా కలుద్దాము. మీరు చూసుకోవచ్చు మన ఆఫీస్ క్లారిటీగా ఎప్పుడు మీకు చూపించలేదు. చూడండి బయట కూడా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఎకోలు ఒక 3 ఎకోలు కూడా ఉన్నాయండి. ఎకోలు కావాలని చెప్పి చాలామంది అడిగారు. మీ ముందుకి 3 ఎకోలు తీసుకొచ్చాను. వీడియో చేయడానికి అయితే కుదరడం లేదు. వీడియో చేయడానికి టైం కూడా ఉంటాయి. చాలా వెహికల్స్ అయితే సోల్డ్ అయితే అయిపోతున్నాయి. లెర్నింగ్ పర్పస్ ఉంటాయి, లేటెస్ట్ ప్రీమియం వెహికల్స్ కూడా ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.